వద్దు వద్దు, నన్ను చేయదు. నీకు దన్ను పెడతాను, నన్ను వదిలే, నన్నేం చేయొద్దు. దొందే మీరు అంతే, మీ ఇద్దరు కూతుళ్ళు అంతే, ఏమీ వినరు. అవతల పెళ్లి చూపులకు వస్తున్నారు, టిఫిన్ చేయాలి, వచ్చి సాయం చేయమంటే లోపల పేద రేపు సీన్ చేస్తుంది. ఎందుకు దాన్ని అలా ఏడిపిస్తున్నావు? వదిలేవి దాన్ని. నిన్ను నా అక్క అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. పల్లెటూరులో పుడితే ఇలా ఉండాలా? ఏంటివి? నగలు. వాట్ నగలు? వాట్ నగలు వగలు? అవతల పెళ్లి కొడుకు పెద్ద యాడ్ ఫిల్మ్ డైరెక్టర్, ఆల్సో హీరో, పైగా హైటెక్ సిటీ నుంచి స్టైల్ గా వస్తున్నాడు. నువ్వు ఎంత అందంగా డ్రెస్ చేసుకోవాలో అసలు నీకు తెలుసా? తెలీదు. ఇప్పుడు తెలుస్తుంది. అదేసుకో. ఇదా? అదే. లహరి లహరి లహరి, ఈ బట్టలు నాకు వద్దు లహరి. వాట్? నేను ఇలాగే ఎవరికి నచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకుంటా. నువ్వు ఇలాగే ఉంటే ప్రతి మగాడికి నచ్చుతావు. ఇలాగే అంటే చీరలో నేను ఎవరికి నచ్చితే అతన్నే పెళ్లి చేసుకుంటా. దానికి 10 years అవుతుంది. అవని అవని నీకేం పోయింది? అన్నేళ్ళు నేనాగద్దు. ఇప్పటికే ఊర్లో సగం మంది నాకు సైట్ కొడుతున్నారు. ఏదో అక్కవి నీకు పెళ్లి కాని అని చూస్తున్నాను. ఆ నెక్స్ట్ డే నాకు నచ్చిన మగాన్ని లేపుకొని పారిపోతా. ఆ పనేదో ఇప్పుడే చేయవే. నేను లేచిపోతే నీ జీవితం నాశనం అయిపోతుందేమో అని చూస్తున్నా. నువ్వెందుకు సర్? నేను ఈ చీర కట్టుకోబోతున్నా. ఎందుకు? ఈ 2 ఏళ్లలో నిన్ను పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ నిన్ను చూసారా? ఒళ్ళంతా కప్పుకున్నావు కదా. సూపర్ గా డ్రెస్ చేసుకున్న నాకు కదా సైట్ కొట్టారు. అందుకే ఇది నేను కప్పుకుంటాను, సరేనా? ఇదిగో చూడు, ఏదో నువ్వు నాకంటే 2 ఏళ్లు ముందుగా పెద్ద మనిషి అయ్యావు కాబట్టి నిన్ను ఓవర్టేక్ చేయలేకపోతున్నాను. ప్లీజ్ ఆ వచ్చేవాణ్ణి ఈసారైనా పెళ్లి చేసుకోమ్మా. నన్ను లైఫ్ ని ఎంజాయ్ చేయనీయమ్మా. నీ లైఫ్ లో ఏం ఎంజాయ్ చేస్తున్నావో నేను చూస్తూనే ఉన్నా. ఓసారి ఈ టెండూల్కర్ ని ప్రేమించావు, ఓసారి ఈ హృతిక్ రోషన్, ఓసారి ఈ షారుఖ్ ఖాన్ కాదు షారుఖ్ ఖాన్, ఏదో ఒక ఖాను, ఓసారి ఈ బూచోడు, ఓసారి ఈ పవన్, ఓసారి ఈ మహేష్. ఇంతమందిని ఎందుకు ప్రేమించానో తెలుసా? వాళ్లలో ఎవడో ఒకడు తగిలాడనుకో, అతన్ని కట్టుకుని హ్యాపీగా సెటిల్ అయిపోతా. ఛీ, నువ్వు మరీ దారుణంగా మాట్లాడుతున్నావు. ఏంటి దారుణం? ఇదిగో చూడు, ఇప్పుడొచ్చే పెళ్లి కొడుక్కి నువ్వు నచ్చకపోతే వాణ్ణి దారిలోనే ఆపేసి నేనే పెళ్లి చేసుకుంటా. బీ కేర్ఫుల్. అలాగైనా నువ్వు సంతోషంగా ఉండు, నాకు అదే చాలు. అవును, నువ్వు సంతోషంగా ఉంటే నాకు చాలు, నేను సంతోషంగా ఉంటే నీకు చాలు. అలాగైతే ఇద్దరం ఒకే మొగుడిని కట్టుకోవాలి. నిజమే. లేరి లేరి, ఇద్దరు ఒకే మొగుడిని కట్టుకుందామా? జీవితాంతో ఇద్దరు కలిసిమెలిసి సంతోషంగా ఉండొచ్చు. మోహన్ చూడు, నేను నా లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలో లిస్ట్ వేసుకున్నాను. నాకు ఏ డిస్టర్బెన్స్లు ఉండకూడదు. ఫస్ట్ పుట్టు దిస్ డ్రెస్. కమ్ ఆన్ కదలు. లైట్ తీసేనా? ఉంటేనే బాగుంది కదా. ఫోన్ రింగ్ అవుతుందండి. నో డామ్. హలో. హే రామ్, నేను గణేష్ గడి మాట్లాడుతున్నాను, హైదరాబాద్ నుంచి. హే హే, హౌ ఆర్ యు? ఎవరు? ఫ్రెండ్, మగ ఫ్రెండ్. రేయ్, ఎలా ఉన్నావురా? నువ్వు ఉంటున్న ఫ్లాట్ పక్కన హోటల్ 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 హాలిడే ఉంది కదా, అక్కడ వెంటనే వెళ్ళు. హాలిడే ఇంకెందుకు? అక్కడ నా పాత లవర్ నిర్మల ఉంది. సరే, నిర్మలకి ఏమైంది? అది సూసైడ్ చేసుకుంటానంటుందిరా. నా పేరు రాసి పెట్టి చచ్చిపోతానంటుంది. ఎలాగైనా నువ్వు వెళ్ళి మేనేజ్ చేయలేదో అంతే, నేను మటాషో. పెద్ద బిజినెస్ అనవసరంగా కాకా పట్టాల్సి వస్తా ఉంది. ఇలా చూడు, నువ్వు మర్యాద అక్కడ వెళ్ళి ఎలాగైనా దాన్ని మేనేజ్ చేయలేదు అంతేరా, నేను జరుగుపోతాను రా. ఈ ల్యాండ్ లైన్లో సరిగా వినిపించట్లేదు, నేను నా సెల్ ఫోన్లో మాట్లాడతా. హలో. ఎవరు ఎవరు? రేయ్, మీరు నిర్మల ఫాదరా? ఇప్పుడు ఇక్కడ కెనడాలో అర్ధరాత్రిరా. రామ్ రామ్, దేవుడు దయ వల్ల నువ్వు వర్క్ చేసే అదే ఊర్లో ఇప్పుడు నిర్మల కూడా ఉంది. ఎలాగైనా దాన్ని కాపాడరా ప్లీజ్ రా బాబా. రూమ్ నంబర్ 720. ఓకే, రూమ్ 720. నువ్వు ఖచ్చితంగా వెళ్తున్నావు అంతే. స్వీట్ వైఫ్.
హాయ్ యా ఇట్స్ రోల్స్ రాయ్స్ ఇంజిన్ రైట్ మీరు మెకానిక్ని అక్కడ రమ్మని చెప్పండి నేను అక్కడికి వచ్చేస్తాను రైట్ ఇన్ అ జిఫీ థ్యాంక్ యూ బాయ్ బాయ్ హాలిడేలో ఎవరు ఫ్రెండ్ పైలట్ ఫ్రెండ్ మగ పైలట్ చాలా సంవత్సరాలు ఇక్కడ ఉంటాడు పాపం ఇంజిన్ ట్రబుల్ అట హాలిడేలోనా డోంట్ బి సిల్లీ హాలిడే పక్కన ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్లో ఎయిర్ క్రాఫ్ట్ ఉంది ఎయిర్ క్రాఫ్ట్లో ఇట్స్ అన్ ఇంజిన్ మగ ఇంజిన్ ఐ మీన్ మెగా ఇంజిన్ అప్పర్ డెక్ ప్లేన్లో యునో ఇట్స్ గెటింగ్ టూ టెక్నికల్ నేను వెళ్ళి చూసొస్తాను నిర్మల ఎవరు ఆ పేరు నీకెలా తెలుసు బెడ్రూమ్ లో చెప్పారుగా డిడ్ ఐ ఆవిడేగా 720 లో ఉన్నది రూమ్ నెంబర్ ఎలా తెలుసు ఇప్పుడే కదా ఇక్కడ చెప్పారు ఓ ఐ సెడ్ దట్ టు వాట్ నో నో ఐఎమ్ జస్ట్ థింకింగ్ నేను బెడ్రూమ్లో చెప్పిన నిర్మల అన్న పేరును ఇక్కడ 720 అని చెప్పిన రూమ్ నెంబర్ను తప్పుగా లేకుండా కరెక్ట్గా కనెక్ట్ చేసావా నిర్మల అనేది చెప్పాను కదా మగ పైలట్ ఫ్రెండ్ ఆయన ఆడ వైఫ్ ఆవిడకి ఏమైంది నథింగ్ షీఈస్ ప్రెగ్నెంట్ ఇన్ ఇండియా హస్బెండ్ ఇక్కడ ఉన్నప్పుడు ఆవిడ ఎలా అక్కడ ప్రెగ్నెంట్ అవుతుంది చెప్పండి నో 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 హాలిడేస్ ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ డోంట్ టాక్ లైక్ దట్ దే ఆర్ మై ఫ్రెండ్స్ ఓకే ఐల్ గో ప్యాంట్ వేసుకుని వెళ్ళండి ఆఫ్ కోర్స్ మగ ఫ్రెండ్ అయినా కూడా ప్యాంట్ వేసుకుని వెళ్ళాలి కదా వాట్ ఇట్స్ అ గుడ్ జోక్ ఇజంట్ ఇట్ నో ఓకే యు ఆర్ రైట్ ఆఫ్ కోర్స్ ఇందిరుందా ఇందిరా ఏం తీసుకొచ్చారు రాయా తాడా నేను చావడానికి నీ వయసు ఎంత మీకెలా కనపడుతున్నాను 18 ఏళ్ళు దాటాయిగా దాటితే ఏమిటో నన్ను చేసుకుంటావా అమృత గమ్మగా ఉంటావా ఆలోచించు కొంచెం లోపలికి వెళ్తారా ఏమిటి నువ్వు అక్క రారా మనకిక్కడేం పని ఏడుస్తున్నావా ఎందుకు ఏడుస్తావు ఇందిరా సంవత్సరం నుంచి మీకోసం నేను ఎదురు చూస్తున్నాను ఆ చంటి పిల్ల వచ్చిన తర్వాత నేను మీకు కట్టుపడ్డానా అంత చులకనైపోయానా ఇష్టం చెప్పడానికి ఏడుస్తున్నావా తాకండి నా కోసం అమృతను దత్తు చేసుకుంటున్నారా లేక అమృత్ కోసం నన్ను పెళ్లి చేసుకుంటున్నారా నాకు ఈ కన్ను ఇష్టం ఆ కన్ను ఇష్టం ఈ బుగ్గ కావాలి ఆ బుగ్గ చాలు కావాలి చాలు ఆపండి నాకు పెళ్ళంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి దానికి మీరు హృదయం సుధలందించెను అధరం హృదయం అధరం అనుబంధం బాధైనాది మకరందం కౌగిట తడిసెను హృదయం సుధలందించెను అధరం అమ్మ నాయనో హృదయం అధరం అనుబంధం బాధైనాది మకరందం ఏమిటా ఈ పని ఏయ్ పోపా ఏయ్ పోవే దానికి ఏమైంది నీకేమైందిరా 2 నిమిషాలు ఒంటరిగా వదిలిపోకూడదు కదా ఏమిట్రా ఈ పని చేసావు ఇది మీరు రాసే కథలో ఒక భాగం కాదు కదా నిజమేగా మదిలో మల్లెల ఒరే ఒరే అయ్యో అక్కడ తహసీల్దార్ గారు ఉన్నారు. ఏయ్ పోవే పో
పో. ఇంత చెప్తున్నా వినిపించుకోరండి. పో, పో. ఏయ్, కొట్టారంటరా. పో లోపలికి. పో, పో. డేయ్, ఆ, పాడావా కోపిస్టక్క. ఒట్టి తొంటరి. హలో వంటశాల భీమేశ్వరరావు గారు, మీ పోపులతో సూపులతో ఇంట్లో వాళ్ళందరికీ సోప్ వేసేసారే. మరి తప్పుదేటండి లవ్ లో వెళ్ళేటాక. థాంక్స్. నిన్ను పెళ్లి చేసుకుంటే వంట చేసుకోకర్లేదు. ఎంచక్క నువ్వు చేసి పెడుతూ ఉంటే నేను తిని పెడతాను, బోల్డ్ సుఖపడతాను. అప్పుడు పని చేయండి, కోతంత ఎట్టుకోండి. దేనికి? నిన్ను చూస్తా నోట్లో వెళ్ళెట్టుకుందామని. చాలే, నీ మాటలతో నన్ను ఆకట్టుకుందావనా? ఆకట్టుకుందామని కాదు, కాయ ఎట్టుకుందామని కాదు, ఈ కడుపుకింత టిఫిన్ ఎట్టుకుందామని. హ. ఆహా, ఈ పాటని ఇలా చూస్తుంటే నోరూరి లాలాజలం కారిపోతుంది. ఏయ్, ఏయ్, కదలకు. కదిలితే అవి జారిపడతాయి, ఇంట్లో వాళ్ళంతా లబలబా వచ్చేస్తారు, మన మ్యాటర్ లీక్ అయిపోద్ది, నీకు బాచిపోద్ది. స్టడీ స్టడీ స్టడీ. ఏం చేస్తావ్? చెప్పాగా టిఫిన్ చేస్తాం. దీన్ని తస్తారవ్వాల బొడ్డు మంచి మసాలా గారెలా ఉంది. ఏయ్! ఏయ్, వదులు. వదిలైతే టైట్ చేస్తా. ఏయ్, ఏయ్, చాలు. మనకు అసలే ఆకలి ఎక్కువ, మసాలా గారు ఒకటే సరిపోద్ది. ఈ రెండు రసగుల్లల్ని కూడా నోట్లో వేసేస్తే పడుంటాయి. చాలు. ఈ రెండు పూతరేకులను కూడా తినేసి సరిపెట్టుకుంటా. మీకెందుకు వెళ్తే బాబాయ్ పనులండి, వంటని నేను చూసుకుంటాగా, మీరు వెళ్ళండి. ఏంటి చిన్న పాప, ఆ చిన్న సూపు కంట్లో ఏదైనా నలకబడిందా? డోంట్ కర్రీ. చిచి చిచి చూ. అయ్యి బాబోయ్ ఏంటిది, లబరెడ్డి తుడిసేసుకున్నా కూడా పోదు. పోకూడదని నా కంట్లో పడింది నలక కాదు, నువ్వు.